మీ అన్నయ్యని పెళ్లి చేసుకుని నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తలో ఆయన నాకు మాట చెప్పారు నాని. మీ అమ్మా నాన్న చిన్నప్పుడు చనిపోతే నిన్ను ఒక తండ్రిలా చూసుకున్నాడంట. నన్ను ఒక తల్లిలా చూసుకోమన్నాడు. వచ్చిన కొత్తలో కొత్త కోడలికి చెప్పే మాటలే కదా అనుకుని లైట్ తీసుకున్నా. కానీ పోను పోను నువ్వు బిడ్డవైపోయావు నాని. ఆ చనువుతో చెప్తున్నా, ఇకనైనా మారవయ్యా. సరే వదినా, నేను మారిపోతాను. నిజంగానా నాని? అనే మీదొట్టు ఆ, అమంగళం ప్రతిహతమావుగాక. పోనీ నీ మీద? అయ్యో, ఉట్లెందుకు లేవయ్యా. నువ్వు మారితే చాలు. లేచి రెడీ అయ్యి కిషోర్ ఆఫీస్కి వెళ్ళు. ఏమదినా, అక్కడ ఏమైనా పనుందా? ఇవాళ నుండి నీ పని అక్కడే. మీ అన్నయ్య కిషోర్తో అన్నీ మాట్లాడి పెట్టాడు. అదేంటి వదినా, మన కంపెనీ ఉండగా వేరే కంపెనీలో పనిచేయడం ఏంటి? లేదు వదినా, నేను మన కంపెనీలోనే పనిచేస్తాను. నువ్వు మన కంపెనీకి వెళ్తే ఏం చేస్తావో అక్కడ అందరికీ తెలుసు. త్వరగా రెడీ అయ్యిరా, మీ అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. రా. ఇడ్లీ చేయడంలో నిన్ను కొట్టేవాడెవడు లేడు తెలుసా? మనుషుల్ని కొట్టి చంపేయచ్చు. థ్యాంక్స్ అండి. ఇంకో 2 ఇడ్లీ పెట్టమంటారా? వద్దు, ఆ దోశ పెట్టు.